డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఈ ఏప్రిల్ 1 నుంచి మన ఎస్టిటి ఛార్జెస్ అనేది పెరిగినాయి. 0.02 నుంచి 0.05 వరకు ఎస్టిటి ఛార్జెస్ అనేది పెరిగినాయి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ, ఇప్పుడు ట్రేడర్స్ కానీ, ఇప్పుడు ఎలాంటి కాషన్ అనేది ప్లే చేయాలంటారు? సో వన్ థింగ్ ఏంటంటే, నేను ఏప్రిల్ 1 నుంచి మల్టిపుల్ చేంజెస్ వచ్చాయి. వెదర్ ఫ్యూచర్స్లో అనుకోండి, ఆప్షన్స్లో అనుకోండి. ఈ బేసిక్ ట్యాక్సేషన్ పెరగడం వల్ల ఏంటంటే, నీకు సఫిషియెంట్ లాభాలు రాకపోతే ఇవే నీ కాస్ట్లో వెళ్ళిపోతాయి. నువ్వు ఒక లాట్ కొన్నావంటే నీ లాభానికన్నా కూడా వీటికి ట్యాక్సెస్ వేయడానికి ఎక్కువ పోతుంది. సో అలాంటప్పుడు ఏమేం చేయాలి, ఫస్ట్ ఏమేమి పెరిగాయి, ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనం ఫ్యూచర్స్ కోసం చూసుకుందాం. ఫ్యూచర్స్ కోసం అర్లియర్ 0.02% ఉండింది, దాని 0.05% ఎస్టిటి పెరిగింది. అంటే నియర్లీ 150% ట్యాక్స్ పెరిగింది ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యూచర్స్. అదే ఆప్షన్స్ ప్రీమియంలో చూసుకున్నా కానీ ఇంతకుముందు 0.1 ఉండింది, ఇప్పుడు అది 0.15. సో 50% ఆప్షన్స్ ప్రీమియంలో కూడా ఎస్టిటి పెరిగింది. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా 0.125 ఉండింది, ఇప్పుడు 0.15 0.025% పెరిగింది. సో ఇదేంటంటే పక్కా మీ లాభాలలో తగ్గుముఖం పడుతుంది, ఎందుకంటే ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది. సో అందుకోసం ఏంటంటే మనం మచ్ మోర్ కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ట్రేడ్ చేసేప్పుడు మనము ఎక్కడైతే నిజంగానే స్కోప్ ఉందో, ఏది వెదర్ ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ, జస్ట్ ఫర్ ద సేక్ స్మాల్ అప్టిక్ పాసిబుల్ ఉన్నప్పుడు మనం దీన్ని కూడా, ఈ ట్యాక్సెస్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. వెదర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశాకనే లాభాలు వస్తాయా లేదా, లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి ర్యాండమ్గా తీసుకొని మనము ఒక ఆప్షన్, ఒక ఫ్యూచర్, ఒక ప్రైస్ కొన్నాము, జస్ట్ ఒక 5% పెరిగింది. బట్ ఆ 5% ఇది కూడా మేజర్ అయితే మీకు మిగిలేది ఏముండదు. వచ్చిన లాభంలో కూడా మళ్ళీ మీరు క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తుంది షార్ట్ టర్మ్. సో అందుకోసం ఏంటంటే ప్రతి ఆప్షన్లో ఆర్ ప్రతి ఫ్యూచర్లో నువ్వు ట్రేడ్ చేసేప్పుడు డస్ ఇట్ మేక్ సెన్స్, మనం అంత పెరుగుతుందా లేదా, వీటిని కవర్ చేసి ఎక్కువగా లాభాలు వస్తాయా అనేది చూసుకోవాలి. సో ఇంతకుముందు ఇంత ఎక్కువగా లేదు కాబట్టి అంత అవసరం లేదు చూసుకోవాల్సిన దానికన్నా. ఇప్పుడు మాత్రం మచ్ మోర్ కేర్ఫుల్. అనవసరంగా మనము ఓవర్ ట్రేడింగ్ చేసేసి పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకొని కొంచెం లాభాలు వచ్చినా అందులోంచి మొత్తం ఎస్టిటి రూపంలో ఆర్ ఈవెన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రూపంలో పోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. మీరు క్యాపిటల్ని, మీ టైంని, మీ ఎనర్జీని, మీ రిస్క్ని ఒట్టిగా ప్రభుత్వాని కోసం రెవెన్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి కూడా ఏంటంటే చేంజ్ అయింది, మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్, ఎంటీఎఫ్ అంటాము. అది కూడా, సో ఇప్పుడు మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 2 నుంచి 3 లక్షల వరకు అప్పు ఇస్తాడనమాట. దీన్నే మనం ఏమంటాం, లీవరేజ్ అంటాం. సో ఇప్పుడు ఏం మారింది చూద్దాం ఈ లీవరేజ్లో. ఓకే, సో ఇంతకుముందు ఏంటంటే 50-50, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారము 50-50 మార్జిన్ రూల్. అంటే మీ దగ్గర ఉన్న పొజిషన్కి 50% ఇవ్వగలుగుతారు. సో 50% క్యాష్ లేదా 50% క్యాష్ ఈక్వలెంట్స్. కుడ్ బి క్యాష్ ఈక్వలెంట్స్ అంటే లిక్విడ్ ఫండ్స్ కానీ అట్లాంటివి కానీ చేయొచ్చు. ఉంటే మిగతా 50% మాత్రమే, అంటే 1:1. ఇంతకుముందు 1:2, 3, 4, 5, 6 కూడా కొన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 1:1 మాత్రమే ఫండింగ్ ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందులాగా ఎక్కువగా పెద్ద లీవరేజ్ పొజిషన్స్ తీసుకోలేము. సో లీవరేజ్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ తగ్గించడానికి, మార్కెట్లో స్పెక్యులేషన్ తగ్గించడానికి ఈ ఆర్బీఐ అనేది ఈ డిసిషన్స్ తీసుకుంది, సెబీ అనేది ఈ డిసిషన్స్ తీసుకుంది. సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా మంచిది, ఇన్వెస్టర్స్ని కాపాడతారు, కానీ లాభాలు మాత్రం తగ్గిపోతాయి. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడైతే మంచి ఆపర్చునిటీ ఉందో అక్కడ అవసరానికి ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని వాడుకొని హైలీ లివరేజ్ తీసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ అనమాట. ఇప్పుడు కొంచెం ప్రాబ్లమే, డిసిప్లిన్ అవసరమే. ఇంతకుముందులాగా చేస్తా అంటే కష్టము. అట్లాగే దీంతో పాటు కొన్ని ఆల్గో ట్రేడింగ్ మీద కూడా సెబీ స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్టాటిక్ ఐపీ కంపల్సరీ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది. మీరు ఏపీఐ వాడినా కానీ 1 లేదా 2 స్టాటిక్ ఐపీస్ కంపల్సరీ అనమాట. సో దేర్ బై ఆప్షన్స్కి అప్పుడే ఎక్సర్సైజ్ అవుతాయి, లేకపోతే స్టాటిక్ ఐపీ లేకపోతే అది ఎగ్జిక్యూట్ కాదు ఆర్డర్. సో ఇదొక ఇబ్బంది. అట్లాగే ఆల్గో ఏదైతే ఉందో ఎంపానల్మెంట్ చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా మీరు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అనుకోండి, ఆ వెండర్ తప్పకుండా సెబీ దగ్గర ఎంపానల్ కావాలి.
అప్పుడు Okay. కానీ నువ్వు ఆల్గో అంటే ర్యాండమ్గా ఎవరు దొరికితే ఆ ఆల్గోని వాడలేవు. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ డిప్లాయ్ చేశాడు ఏపీఐ సెషన్స్ కూడా. సో అథెంటికేషన్ కంపల్సరీ తప్పదు కాబట్టి ఆటోమేటిక్ సెషన్ అనేది లాగౌట్ అయిపోతుందన్నమాట. Okay. రెగ్యులర్‌గా అప్పుడప్పుడు చేస్తా ఉండాలి. అండ్ ప్రతి ఆల్గో ట్రేడ్ యొక్క టైము, ప్రైస్, డీటెయిల్స్ అన్నీ కూడా బ్రోకర్స్ రికార్డ్ చేయాలి. సో అంటే మచ్ మోర్ ఎవరు దొరికితే వాళ్ళు చేద్దామంటే కష్టము. సో కొంచెం టైటనింగ్ అవుతుంది మిస్‌యూజ్ చేయకుండా. అట్లాగే షేర్ బైబ్యాక్ వాటి మీద కూడా కొంచెం టాక్సేషన్ మార్చారు. ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అయింది. వెదర్ ఇట్ ఈస్ డివిడెండ్ కానియండి, షేర్ బైబ్యాక్‌లో గాని కూడా ఇంతకుముందు కన్నా కూడా తగ్గింది. ఇంతకుముందు 30% ఉండింది. ప్రమోటర్ కంపెనీస్‌కి దాన్ని 22% చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాగా చేస్తా ఉన్నారు. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం ట్రేడర్స్‌కి మాత్రం వాల్యూమ్స్ తగ్గించడానికి, స్పెక్యులేషన్ తగ్గించడానికి సెబీ ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మన గేమ్ కూడా మారాలి. మన రూల్స్ కూడా మనం చేసే పద్ధతి కూడా మారాల్సి వస్తుంది. ఎందుకంటే బేసిక్ కాస్టింగ్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టే నీకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉంటేనే అందులోనే ఎంటర్ అవ్వాలి. కానీ హై రిస్క్ ట్రేడ్స్‌లో కొంచెం 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే లేకపోతే ఎస్టీటీ ఇవే నీ ప్రాఫిట్ అంతా మింగేస్తాయన్నమాట. Okay. అనవసరంగా ఖర్చులు కట్టాల్సి వస్తుంది. సో జాగ్రత్త ఎక్కువ అవసరము. హోప్‌ఫుల్లీ అందరూ ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో ఆప్షన్స్‌లో అక్కడ ఇక్కడ చూసి చేస్తా ఉన్నారు. ఈ జీరో హీరో ట్రేడ్ అని ఎగ్జిట్ ఆప్షన్ వీక్ క్లోజింగ్ రోజు ఆ రోజు అన్నిట్లలో కూడా ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ అవుతున్నాయి. హోప్‌ఫుల్లీ దీనివల్ల కొంచెం తగ్గి స్పెక్యులేషన్ తగ్గే అవకాశం మాత్రం ఉంది. సో ఇది చూసుకోవాల్సిన అవసరం ఇన్వెస్టర్‌లకు తప్పకుండా ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. Thank you. సోషల్ పొజిషన్ థాంక్ యూ.